ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈ రోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం నిర్గమాకాండం 29 మరియు 30 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 21వ అధ్యాయము 23 నుండి 46 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. పరలోకముని దిగొస్తున్న దేవుని మంచు మీపైన సమృద్ధిగా దిగివచ్చునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలం చురుకైన మెలకువ కలిగి ప్రభు సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేశారని నేను భావిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో అద్భుతమైన జయాలకి ఒకే ఒక కారణం, ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించడమే. దేవుని వాక్యం ఇలా చెబుతుంది. 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరి భాగం, ఎడతెగక ప్రార్థన చేయుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం అదే పనిగా ప్రతిదినం, ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి నిమిషం దేవుడు మీరు చేయండి అని చెప్పిన ఒక ఆజ్ఞ ప్రార్థన. మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. మనం అదే పనిగా 24 గంటలు భోజనం చేస్తూ అలాగే ఉండం కదా, 24 గంటలుగా స్నానం మనం ఆచరించం కదా, 24 గంటలుగా మనం ప్రయాణం చేయం కదా. అయితే ఎడతెగక అదే పనిగా కంటిన్యూస్గా దేవుడు మనకు చేయమని చెప్పిన పని ఏంటంటే ప్రార్థన. మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఎందుకు? ప్రార్థన అదొక శ్వాస, ప్రార్థన అదొక జీవనాడి, ప్రార్థన దేవునితో ఎడతెగని సంబంధం. అందుకే దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, నా బిడ్డలారా మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఎందరో చరిత్రలో ప్రార్థించినటువంటి దైవజనులు, విశ్వాసులు, దేవుని పిల్లలు, వారు గొప్ప విజయాలు సాధించారు. బైబిల్ గ్రంథంలో మనకు కనబడే పౌలు గారు గొప్ప ప్రార్థన పరుడు. అంతేకాదు అపోస్తలులందరూ కూడా వాళ్ళు ప్రార్థన పరులై ఉన్నారు. ఒకరోజు పేతురు, యోహానులు ప్రార్థన కాలమున మందిరానికి వారు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ శృంగారమను దేవాలయపు మెట్టునొద్ద 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు కలిగిన ఒక కుంటివాడు కూర్చున్నాడు. పేతురు అతని వైపు చూచి, ఇదిగో వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను అని చెప్పి నజరేయుడని యేసుక్రీస్తు నామమున లేచి నడుమని తన చేతిని అందించాడు. వెంటనే అతడు లేచి గంతులు వేయటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యం ఎలా సంభవించింది? కేవలం దేవునితో పేతురుకున్నటువంటి సంబంధం. ఆ సంబంధం ఏ విధంగా కలిగింది? కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే కలిగింది. అవును దేవుని బిడ్డలారా, మీరు ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రతి విషయమును గురించి మీరు ప్రార్థన చేయండి. ప్రతి సమస్యను గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు నిశ్చయముగా మీకు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎంత సుదీర్ఘంగా ఉన్నాయో అని మన ప్రార్థనని దేవుడు గణిత శాస్త్ర దృష్టితో చూడడు. ఎంత శ్రావ్యముగా ఉన్నాయోనని సంగీత శాస్త్ర దృష్టితో ఆయన చూడడు. ఎంత అందంగా ఉన్నాయోనని సౌందర్య దృష్టితో చూడడు. ఎంత జ్ఞానయుక్తంగా ఉన్నాయోనని తర్కశాస్త్ర దృష్టితో పరిశీలించడు. అయితే నువ్వు ప్రార్థిస్తున్నావా లేదా అనేదే ఆయన చూస్తాడు. దేవుని బిడ్డలారా, ఒక చిన్న పాప భోజనం దగ్గర ఇలా ప్రార్థన చేసిందట, ప్రభువా, బువ్వా, ఆమెన్ అన్నదట. ఇప్పుడు ఆ పాప చేసిన ప్రార్థనని దేవుడు త్రోసివేస్తాడా? ఎంత మాత్రమును త్రోసివేయడు. దేవుని బిడ్డ, మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మీరు ప్రార్థించండి. ప్రార్థించాలని అనిపించినా, మీకు అనిపించకపోయినా మీరు ప్రార్థించండి. మీకు ప్రేరేపణ ఉన్నా ప్రేరేపణ లేకపోయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి.
ఇలా మీరు ప్రార్థనకు సమయాన్ని కేటాయించినప్పుడు, మొండిగా ఆయన సన్నిధిలో మీరు ప్రార్థించినప్పుడు, ఒక దినం గొప్ప ప్రార్థన పరులుగా దేవుని చేత ఆశీర్వదించబడతారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధంగా మీరు ప్రార్థనతో ముందుకు వెళ్తున్నప్పుడు మీ కుటుంబంలో, మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీరు చూడగలుగుతారు. మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతారు. దేవుని యొక్క మహిమ మీ నుండి నలుదిశలుగా అది వ్యాపిస్తుంటుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియ ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. అయ్యా, ఈ దినం ప్రార్థన గురించి కొన్ని మాటలు మీరు మాకు బోధించినందుకై వందనాలు. నీ ప్రజలను ఆశీర్వదించి బలపరచండి. ప్రార్థించు ఆత్మతో మీ ప్రజలను అభిషేకించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. బలమైన కార్యాలు మీరు జరిగించి మహిమ పొందుమని ప్రభా, ప్రార్థన అభిషేకంతో కూడినటువంటి కృప నీ బిడ్డలకు దయచేసి నాయన వారి ద్వారా లోకాన్ని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.